ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఇది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనం. ఇది నూతనమైన ఇశ్రాయేలు అనగా భౌతికమైనటువంటి ఇశ్రాయేలు యొక్క ఎక్స్టెన్షన్గా పిలువబడుతున్నటువంటి నూతనమైన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క సంఘము ఎలాగ విస్తరిస్తుందో, వ్యాపిస్తుందో దాని గురించినటువంటి ప్రవచనము ఇక్కడ మనకు కనిపిస్తుంది. రాబోయేటువంటి దినాల్లో యాకోబు హీ విల్ టేక్ డీప్ రూట్ అన్నమాట, అనగా తన యొక్క వేళ్ళు లోపలికి వెళ్తాయి అన్నటువంటి మాట దేవుని వాక్యం మాట్లాడుతుంది. అనగా దేవుని యొక్క ప్రజలు వారు స్థిరపరచబడతారు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో వారు దేవునిందలి విశ్వాసములో, సిద్ధాంతములలో, దేవుని గురించిన అనుభవ జ్ఞానములో ఎప్పుడైతే వారు స్థిరపడేటువంటి వారుగా, నిలకడగా ఉండేటువంటి వారుగా ఉంటారో వారు ఫలించడానికి కొరకైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు, ఒక మొక్క అది ఎదగాలి అంటే మొదట దాన్ని వ్రేళ్ళు ఈ యొక్క భూమిలోనికి లోపలికి వెళ్ళాలి. అవి ఎంత లోతుగా వెళ్తే అంత దృఢంగా, బలముగా ఆ మొక్క ఉండడానికి అవకాశం ఉంటుందని మనందరికీ తెలుసు. దేవుడు అంటున్నాడు, మనం అలాగా దేవుని గురించిన అనుభవ జ్ఞానములో ఎదగవలసినటువంటి అవసరత ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, సంఘముతో మనము ఏకీభవించినటువంటి వాళ్ళంగా, కలిసి ఉన్నటువంటి వారంగా ఉండాలి. అలాంటప్పుడు మనం దేవుని గురించిన అనుభవ జ్ఞానములో ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, వారు దే విల్ బడ్ అండ్ దే విల్ బ్లోసమ్, అనగా ఆ యొక్క మొక్క ఎలాగ ఎదిగి అది ఇక మొగ్గలు పెట్టి ఆ తర్వాత పెద్ద ఫలములు ఫలించడానికి కొరకై ఆ యొక్క ఫ్లవర్గా అది మారుతుందో మనందరికీ తెలుసు ఆ విషయం. సో వాళ్ళు ఆ యొక్క మొగ్గగా ఉన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఆ ఫ్లవర్గా మారినటువంటి పరిస్థితి, ఆ తర్వాత అది ఫలముగా మారుతున్నటువంటి పరిస్థితి. అనగా మనమందరం కూడా దేవుని కొరకు అలాగా ఫలించే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు వారు 8వ వచనంలో అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని మాట్లాడతాడు. అనగా మనము ఫలించడం ద్వారా మనము దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళంగా ఉంటాం. మనం కేవలం ఫలించడం కాదు, మనం భూలోకం అంతా కూడా, భూలోకం యొక్క విల్ ఫిల్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ విత్ ఇట్స్ ఫ్రూట్ అని, అనగా ఆ ఫలము చేత భూలోకం యొక్క ఉపరితలమును అంతా నింపుతాము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అనగా మనము ఆత్మ ఫలము చేత, ఆత్మ వరముల చేత నింపబడిన వారంగా ఉన్నప్పుడు, ఆ ఫలముల చేత భూలోకమంతా నిండిపోయినప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. అనేకులు క్రీస్తునొద్దకు రావడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. కాబట్టి మనం ఈ వాక్యం వింటున్నటువంటి మనం అలాంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తెచ్చున్నట్లుగా, వ్యక్తిగతంగా మనల్ని తెచ్చున్నట్లుగా, సంఘముగా మనల్ని తెచ్చున్నట్లుగా, కుటుంబంగా మనల్ని తెచ్చున్నట్లుగా ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది.